జై శ్రీమన్నారాయణ. వెంకటేశ సమాస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశమో దేవో నభూతో నభవిష్యతి. కాకినాడ జగన్నాథపురంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 16వ తారీఖు నుంచి ధనుమాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 14/1/26 వరకు ధనుమాస ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా రేపు రోజు 30వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా తెల్లవారుజామునే 2:30 దగ్గర నుంచి స్వామివారి ఆరాధన ప్రారంభం అవుతాయి. 2:30 దగ్గర నుంచి 3:30, 4:30 వరకు ఆరాధన కైకర్యాలు పూర్తయిన తర్వాత 4:30కి ఉత్తర ద్వారం పల్లకీలో స్వామివారిని వేంచూపు చేసి 3 ప్రదర్శనలు చేసిన తర్వాత ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని తీసుకుని వచ్చి వైకుంఠ నారాయణ స్వామి శేషవాహనం మీద వేంచూపు చేస్తారు. అక్కడ ఆరాధన అర్చన అంతా పూర్తయిన తర్వాత 5 గంటల నుంచి భక్తులకి దర్శనాన్ని ఇస్తారు. 5 గంటల నుంచి దర్శనం రావచ్చు. 5 నుంచి రాత్రి 10 వరకు కూడా స్వామివారి దర్శనం జరుగుతూ ఉంటాయి. అంటే భక్తులందరూ కూడా సావధానంగా నెమ్మదిగా వచ్చి 5 గంటల నుంచి రాత్రి 10 దాకా దేవాలయం ఉంటుంది కాబట్టి నిదానంగా నెమ్మదిగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మన ఈఓ గారు, సత్యవాణి గారు, చైర్మన్ మల్లాడి ఏడుకొండల వారు ఇత్యాది వారందరూ కూడా ఈ దేవస్థానానికి కావాల్సిన ఏర్పాట్లు క్యూ లైన్ అన్ని కూడా సక్రమంగా అన్ని ఏర్పాటు చేసి ఉంచారు. అందరికీ కూడా ఉచిత ప్రసాదం ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పాలు ఇస్తారు, చిన్నపిల్లలందరికీ కూడా పాలు అందిస్తారు. అదేవిధంగా అందరికీ కూడా మంచినీళ్ళు కూడా అందిస్తారు. అందరికీ కూడా ఉచితంగా ప్రసాదాన్ని ఇస్తారు. అందరి క్యూలో ఉండి నెమ్మదిగా ఎవరు దోసుకోలేకుండా లేకుండా నెమ్మదిగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.